యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడుంది, దొరికింది. అటెక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడికి వెళ్తుంది? ఇంటికే. అప్పుడు పెళ్ళికి వచ్చింది కదా, ఇల్లు గుర్తుపట్టినట్టుంది. ఇది బతికితే మేం చేస్తాం కదా. పెద్దనాన్న కంట్లో పడకముందే ఏదో ఒకటి చేయాలి. ఇదేంటి, వాలి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో టెన్షన్లో కూడా ఉన్నట్టున్నాడు. నిన్న వైదేహిని చూసి కూడా చూడలేదని చెప్పాడు కదా. వీడి ప్రవర్తన ఏదో తేడాగా కొడుతుందేంటి? వీడిని ఫాలో అవుదాం. అతన్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఏదో తేడా కొడుతుందే. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वशेषाणः यतन्येनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायाक्ष पुरुषः पादोऽस्य विश्वाभूतानि द्विपादस्यामृतं दिवि द्विपादोद्भौ पुरुषः पादोऽस्येह भवात् पुनः हरिः ॐ क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसंसैकधेमोक्तिका పంతులు గారు, మా కుటుంబ సభ్యుల పేరున అర్చన చేయండి. అలాగే. మా అమ్మగారు ఇందుమతి, నా పెద్ద కొడుకు లక్ష్మణ్, నా పెద్ద కోడలు ఊర్మిళ, నా చిన్న కొడుకు దేవాంశ్, నా కోడలు వైదేహి. అన్నయ్య, వైదేహి అన్నయ్య, అన్నయ్య, వదినా, అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు?
అన్నయ్య వదినా వదినా ఎవరు ఇది నా కూతురు వైదేహేనా? అక్కడ తప్పించుకొని ఇక్కడ దొరికావా అత్త? ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇక్కడ నేను ఫినిష్ చేసి తర్వాత వైదేహి సంగతి చూస్తా. నా చెల్లెల పేరు శాంతాదేవి. శాంతాదేవి నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రిగాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణేం సువర్ణ. ఎవరు బాబు నువ్వు? అత్తయ్య, నేను మీ చిన్నయ్య కొడుకు వాలిని. వాలి నువ్వా నాన్న? అవునత్తయ్య. ఎంత ఎదిగిపోయావురా. అవును, ఇంట్లో ఎవరూ లేరేంటి? అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళారు? అందరూ గుడికి వెళ్ళారు అత్తయ్య. నువ్వు కనిపించాలని, నీకోసమే పూజ చేయించాలని వెళ్ళారు. అవునా? అవునత్తయ్య. నువ్వు కనిపించినప్పటి నుంచి ప్రతి వారం గుడికి వెళ్ళి నీ పేరున పూజలు, వ్రతాలు, హోమాలు, అన్నదానాలు ఒక్కటేమిటి ఎన్ని చేశారో అవన్నీ పెదనాన్నకే తెలుసు. ఇప్పటికి నువ్వు వచ్చావు అత్తయ్య. ఏం చెయ్యను, ఇప్పటికి ఆ దేవుడు కరుణించాడు. ఇన్నాళ్ళు ఏమైపోయావు అత్తయ్య? ఎక్కడున్నావు? ఆ చెంచల చెరబట్టింది. అదో అదో పెద్ద కథ. ముందు అన్నయ్య వదిన అందరినీ చూడాలి. అవును, నా కూతురు వైదేహి ఎక్కడ? అమ్మని, అత్తకి వైదేహిని కూతురన్న సంగతి కూడా తెలిసిపోయిందా? ఎక్కడ వాలి? చెప్పు నాన్న. ఇది నా కూతురు వైదేహి కదా? ఇది నా కూతురు వైదేహి కదా? అవునత్తయ్య. నా చిన్న మెనల్లుడు, నా అల్లుడు దేవాంశి కదా? అవునత్తయ్య. ఇన్నాళ్ళు మీ అందరి ప్రేమకి నేనెంత దూరం అయిపోయాను. ఇక మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని వదిలి వెళ్ళను, వెళ్ళను.
పాపం చాలా ఏళ్లకి ఫ్యామిలీ ఫ్యామిలీ అని పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్యామిలీ ఫోటో మాత్రమే చూసి వెళ్ళిపోతున్నావు. చెప్పు సుధాకర్. సార్, మళ్ళీ గుడికొచ్చాను, ఎక్కడా దొరకలేదు. అవసరం లేదు, పెద్ద చేపే నేరుగా వచ్చి ఇక్కడే చిక్కుకుంది. పాపం వాళ్ళ అన్నయ్య కూతురు ఇక్కడే ఉంటారనుకుని ఎంతో ఆశతో వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు లేరన్న సంగతి తెలియక బుక్ అయిపోయింది. అంటే నా అన్నయ్య వదిలిక్కలేరా? మరి ఇక్కడెవరున్నారు? చెంచలనా? అంటే వీడి చెంచల మనిషా? చెంచల అన్నయ్య వాళ్ళందరినీ కూడా నన్ను బంధించినట్టు బంధించిందా? అవును, నీకు చెంచల ఫోన్ చేసిందా? లేదు సార్. నీకు చేస్తే నాకు చేయమని చెప్పు, నువ్వేం మాట్లాడకు. అనుమానం లేదు, వీడి చెంచల మనిషి. ఎక్కడి నుంచి బయటపడాలి అనుకున్నాను, మళ్ళీ అక్కడే చిక్కుకున్నాను. ఇక్కడి నుంచి నేనెలా బయటపడాలి? అన్నయ్య వదిన ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి? ఈవిడ పూర్తిగా స్పృహలో లేనట్టుంది. అందరూ వచ్చేలోగా ఎక్కడికైనా తీసుకెళ్లి ఫినిష్ చేస్తా. అలాగే సార్. ఆగు, ఆగవే, ఆగు.
ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఏయ్, ఆగవే. ఏయ్. అమ్మయ్యా వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి, సమయాన్ని కాపాడారు. ఏంటండి అలా చూస్తున్నారు? నేను ఈ బండి దొంగతనం చేస్తే వాళ్ళు నన్ను తరుముతున్నారనా? దొంగతనం కాదండి, కానీ అలాంటిదే. నేను బ్రెడ్ కొందామని షాప్కి వెళ్ళాను. ఎప్పుడూ 50 రూపాయలకే కొనేదాన్ని. అందుకు వాడి చేతిలో 50 పెట్టి బ్రెడ్ తీసుకొని సగం కొరికేశాను. అప్పుడు తెలిసింది ఇది 60 రూపాయలని. ఇంకో 10 రూపాయలు అడిగాడు. నా దగ్గర లేవండి. అందుకే నా చేయి పట్టుకున్నాడు. విడిపించుకుని పరిగెత్తాను. ఇదిగో అలా నా వెంట పడ్డాడు. అయినా తప్పు నాదే. 1 నిమిషం ఆగిన తర్వాత తినొచ్చు కదా. ఏం చేస్తాం, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఆకలేసింది, వెంటనే తినేశాను. ఎంత ముద్దుగా పెరిగావు సియా. నీతో ముద్ద తినిపించడానికి ఎంతో బతిమాలే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆకలితో పరిగెడుతున్నావా? నా కోసం ఏడుస్తున్నావా? ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? తెలుసా, నేను మీ అక్క వైదేహి. ఫ్రెండ్ని. అక్క ఫ్రెండ్వా? నిన్నెప్పుడు చూడలేదే. నేను వచ్చేదాన్ని, కానీ నువ్వెప్పుడు నన్ను పట్టించుకునే దానివి కాదులే. ఎక్కడుంటున్నావు? ఈ పక్కనే నా రూమ్ ఉంది. ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చినా వస్తారు. సరేరా, అక్కడ మాట్లాడుకుందాం. ఇదే నేనుండే రూము. 1 నిమిషం. రండి, కూర్చోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఎలా ఉంటున్నావు ఇక్కడ? ఉండక తప్పదు కదా. ఏ చెట్టు కిందో బస్టాండ్ కిందో బతికే కంటే ఇది కాస్త బెటరే కదా. నువ్వు కూడా వైదేహిలానే ఉన్నావు. ఎందుకలా అనిపించింది? వైదేహి ఇక్కడ ఉంటే నా పరిస్థితి చూసి నీలాగే కన్నీళ్లు పెట్టుకునేది. చాలా మంచిది, కానీ నేనే చాలాసార్లు ఏడిపించాను. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. తప్పు, అలా అనొద్దు. తన తప్పేం లేదు. నాకు కావాల్సిందే. బుద్ధి మారినా ఇంటికి చేరే దారి దొరకడం లేదు. తప్పకుండా దొరుకుతుంది. నేను నాన్నతో మాట్లాడతాను. సియా, నీకు అభ్యంతరం లేకపోతే 2 రోజులు నీతో కలిసి ఉండొచ్చా? నువ్వా? ఇక్కడ
నీకు ఉండడానికి ఇబ్బంది లేకపోతే నాకే ఇబ్బంది లేదు. తల్లి పనైపోయింది. కూతురు ఎక్కడుందో తెలుసుకొని ఫినిష్ చేయాలి. Zarima